వెల్కమ్ టు శ్రీమాల కిచెన్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. నేను ఈ చికెన్ ఫ్రై డిఫరెంట్గా చేస్తానండి, మీరు కూడా ఇలా చేయండి. ఇది కేజీ చికెన్ అండి. హాఫ్ లెమన్తో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. మరొక కడాయి తీసుకొని అందులో ఈ చికెను వేసి సన్నని మంట పైన వేపుతూ ఉండాలండి. ఒక 2 స్పూన్ల పాలు, 2 స్పూన్ల పెరుగు వేయాలండి. 2 స్పూన్ల పెరుగు వేస్తే ఇది ముక్క సాఫ్ట్గా ఉంటుందండి, జ్యూసీగా. ఇది డిఫరెంట్ ఉంటుందండి, మీరు కూడా ఇలా ఒకసారి చేయండి. ఇది ఎంత రైస్లోకైనా తినవచ్చు, గ్రేవీ లేకున్నా వీటితోనే తినవచ్చు. 3 టమాటాలు ఇలా మిక్సీలో మంచిగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఒక 10 లవంగ పుల్లలు, 2-3 యాలకులు, కొంచెం 1 స్పూను సాల్ట్ అండి, హాఫ్ స్పూను సాల్ట్ వేసి కలుపుతూ ఉండాలి. వాటర్ అంతా ఇంకిపోవాలండి, మొత్తం డ్రై అయిపోవాలి. వాటర్ అంతా పోయి డ్రై కావాలి. ముక్కలన్నీ సన్నని మంట పైన పెట్టాలండి. వేరొక కడాయి పెట్టుకొని 4 స్పూన్ ఆయిల్ వేసి 4 స్పూన్ల ఆయిల్ వేసి వేడైన తర్వాత సగం స్పూను జీలకర్ర, ఒక 3 ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి వేసి మంచిగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా రెడ్ కలర్ అయ్యే వరకు ఉండాలండి. హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూను ఉప్పు వేసి మంచిగా వేగనివ్వాలి. సన్నని మంట పైనే వేగాలండి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను కారం వేసి ముందుగా పట్టిన ఈ టమాటా పేస్టు ఇందులో వేయాలి. మంచిగా వాటర్ అంతా పోయే వరకు డ్రై చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఈ ముక్కలలో ఈ పేస్ట్ అంతా వేసి సన్నని మంట పైన కలుపుతూ ఉండాలి. ఈ టమాటా గ్రేవీ అంతా ఈ ముక్కలకు పట్టేలా కలుపుతూ ఉండాలి. మొత్తం డ్రై అయిపోవాలండి. ఈ ముక్కకు పట్టి మొత్తం ఎర్రగా అయ్యే వరకు వేపుతూ సన్నని మంట పైనే వేపుతూ ఉండాలి. ఇది రైస్లో చాలా బాగుంటుందండి. 1 స్పూను కారం వేస్తున్నా, 1 స్పూను సాల్ట్, 1 స్పూను ధనియాల పౌడర్ వేసి మంచిగా ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి. ఇది ఎంత రైస్లోకైనా ఇలానే తినేయొచ్చండి. ఇది డిఫరెంట్గా ఉంటుంది, మీరు కూడా ఇలా ఒకసారి చేయండి. చూడండి ఇలా డ్రై అయిపోయింది. ఇది 2-3 రోజుల వరకు చట్నీ లాగా పనిచేస్తుందండి. పైన కొంచెం కొత్తిమీర వేసి మరో 5 నిమిషాలు ఇలా సన్నని మంట పైన కలుపుతూ ఉండాలి. ఇది 2-3 రోజుల వరకు కూడా ఆగుతుందండి. ఇలా ఒకసారి చేయండి, మీరు కూడా సూపర్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.